శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము. ఉత్తర మేఘము 39వ శ్లోకము. అంగేనాంగం ప్రతనుతనునా గాఢతప్తేన తప్తం శాస్త్రేణాశ్రుద్ధృతమవిరతోత్కంఠముత్కంఠితేన ఉష్ణోచ్ఛ్వాసం సమధికతరోచ్ఛ్వాసినా దూరవర్తీ సంకల్పైస్తైర్విశతి విధినా వైరిణారుద్ధమార్గః. తాత్పర్యము: దైవ ప్రాతికూల్యంతో దూరాన ఉంటూ మార్గావరోధం కలిగిన నీ ప్రియుడు తాపంతో చిక్కి కన్నీరు నిండిన ప్రతీక్షతో ప్రబలమైన నిట్టూర్పులతో కూడిన తన దేహం వియోగభారంతో శుష్కించగా కన్నీటితో వాడి విశ్రాంతి నెరుగని ప్రతీక్షతో వేడి నిట్టూర్పులతోనున్న నీ దేహంతో స్వీయ సంకల్పంతో మాత్రమే చేర్చుచున్నాడు. వ్యాఖ్య: వియోగంలో సంయోగాన్ని కవి అత్యంత రమణీయంగా ఇందులో పొందుపరచాడు. ఈ వియోగము కాంక్షించినది కాదు, దుర్విధి సమానీతమైనది. దైవం బలీయమైనప్పుడు పురుష ప్రయత్నం వృధా. కనుక రాబోయే 47వ శ్లోకంలో చెప్పినట్లు కళ్ళు మూసుకొని కాలం గడపడం తప్ప కర్తవ్యం కనిపించదు. వాంఛ బలీయమైనప్పుడు ఒకే విధమైన వియోగభారము ప్రేమికుల్లో సమతౌల్యం వహించినప్పుడు భౌతికంగా వారు దూరంగా ఉన్నప్పటికీ అనుక్షణము కలిసే ఉన్న అనుభూతిని పొందుతారు. ఆ అనుభూతి భౌతిక వియోగాన్ని పరిగణించదు. అలంకారం సమం. మేఘదూతము. ఉత్తర మేఘము 39వ శ్లోకము. స్వస్తి.